లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది కదా. ఏదో పిచ్చిగా అంటుందని ఏమి అనుకోవద్దు. సరదాగా మీతో మాట్లాడడానికి మీ ముందుకు వస్తున్నా. నేను మీ అంకిత. నన్ను మీరు ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నా. ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన మనసుకు దగ్గరైన వాళ్ళు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాం. ఒక చిన్న ఫోన్ కాల్ ఇద్దరి ఎమోషన్స్ని ఒకటి చేస్తుంది, ఇద్దరి అభిరుచుల్ని తెలుసుకునేలా చేస్తుంది. కొంతమందితో మాట్లాడగానే మనకు వాళ్ళు సోల్మేట్ లాగా అనిపించేస్తారు కదా. వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న మెసేజ్ లేక ఒక చిన్న మిస్డ్ కాల్ ఎదురు చూస్తూ ఉంటాం. ప్రతిరోజు వాళ్ళ నుంచి వచ్చే పలకరింపు ఎంత సంతోషాన్ని ఇస్తుందో కదా. ఉదయాన్నే ఓ గుడ్ మార్నింగ్, రాత్రికి ఓ గుడ్ నైట్, అంతే చాలు ఈ చిన్న లైఫ్కి అనిపిస్తుంది. వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే ఒక్కోసారి పరిసరాలు మర్చిపోతాం, ఒక్కోసారి సమయం మర్చిపోతాం, వాళ్ళ ఊహల్లో మునిగిపోతాం. ఏదో వాళ్ళు మన పక్కన ఉన్నట్టు, మన వెంటే నడుస్తున్నట్టు, చిలిపిగా తలపై తట్టినట్టు. ఆహా, భలే ఉంటుంది కదా ఫీల్. కాసేపు పట్టించుకోకపోతే కోట్లాడేస్తాం, నచ్చని పని చేస్తే గొడవలు పెట్టేస్తాం, ఒంట్లో బాగోకపోతే మనం ఫీల్ అయిపోతాం. వాళ్ళ సంతోషాన్ని మన సంతోషంలా అనుకుంటాం, ఊహల్లోనే విహరిస్తూ ఉంటాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఫీల్. నిజంగా నిజంగా భలేగా ఉంటుంది. ఎక్కడో దూరంగా వాళ్ళున్నా మనసుకు మాత్రం దగ్గరైపోతారు. ఎలా ఉన్నా, ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఏం చేస్తున్నా మనసులో మాత్రం ఆ రూపమే. వాళ్ళని చూడటం కోసం కొన్ని వందల కిలోమీటర్లు జర్నీ చేసేంత ఆలోచన. వాళ్ళని మన కళ్ళారా చూసినప్పుడు చెప్పలేనంత ఆనందం. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగిపోతాయి. అంత ఆనందం తట్టుకోలేక ఏడ్చేస్తామేమో కదా. ఒక్కసారిగా మనకు రెక్కలొచ్చినట్లు అనిపిస్తుంది కదా. వాళ్ళని కలిసే క్షణం కోసం ఎంత ఎదురు చూస్తామో. కలవమని తెలుసు, కానీ ప్రాణాలే పెట్టేసుకుంటాం. అలా కళ్ళ ముందు ఆ రూపం రాగానే పెదవులు విచ్చుకొని నవ్వు పువ్వులు సుగంధాలు చల్లుతాయి. అబ్బో, చూసారా కవిత్వం. అంతే, పదాలు అలా వచ్చేస్తాయి. ఇది ఒక కరెక్ట్ పర్సన్తో రిలేషన్ అయితేనే చాలా అద్భుతంగా ఉంటుంది. కరెక్ట్ పర్సన్ సోల్మేట్గా దొరకాలని కోరుకుంటూ మీ అంకిత. థ్యాంక్ యూ.